టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. ప్రతిదీ ఓపెన్ గా చెప్పాలి. ఆల్వేస్ 100% పక్కా భగవద్గీత సాక్షిగా చాలా పెద్ద ప్రమాణం చేశారు మేడం. నిజాయితీగా ఉండే వాళ్ళు ఇంతే ధైర్యంగా మాట్లాడతారు. మీ లైఫ్ గురించి చూసుకున్నా గానీ చాలా ఓపెన్ బుక్. మంచిగా స్క్రిప్ట్స్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. ఇంకా దాన్నే పదే 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 అలాంటివి ఎప్పుడన్నా విన్నప్పుడు అసలు ఇది ఒక మాట అంటేనే పట్టింట్లో కేవలం అమ్మాయిని కాబట్టే కదా ఇలా మాట్లాడు. స్టెప్ బై స్టెప్ ఒక నిచ్చెన క్రియేట్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. దేనికోసం అయి ఉంటది? ఎవరి చేయి ఉన్నా లేకపోయినా నిలబడగలగడానికి దానికి కావాల్సిన విధంగా నేను తయారు. అప్పటికే నేను ఈయన మనిషిని అని చెప్పేసి నాకు పనులు కావాలి. సో 2 వర్గాలుగా డివైడ్ చేశారనమాట మీ డివిజన్ ని. అవుతాయి, చాలా థింగ్స్ ఉంటాయి రాకేష్ గారు, కనిపించేది కాదు రాజకీయం. ఒక మహిళ గుమ్మం దాటి అడుగు బయటకు పెడితేనే ఈ సమాజం 100 రకాలుగా 100 మాటలు మాట్లాడుతుంది. ఈ టైంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ బాధ అనిపించిందా? ఈ ఓర్వలేనితనం, జెలసీ దారుణంగా ఆలోచిస్తారు. అది మన ఇతిహాసాల నుంచి ఇప్పటి వరకు కూడా అందులో ఎటువంటి చేంజ్ లేదు. మిమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా చేయాలి అని అనుకునే వాళ్ళకి మా ట్రస్టెడ్ ద్వారా ఏం చెప్తారు? ఒకటే అండి, ఒక్కోసారి మా ఆత్మాభిమానాన్ని తూకం వేసిన అన్ని ఓర్చుకుంటూ బ్లడ్ బాయిల్ అయినా కూడా సహనంగా ఉంటూ కూడా ముందుకెళ్తాం. ఒక పొలిటికల్ లీడర్ ఎక్కువ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు? నెంబర్ 1 ఫస్ట్ నుంచి కష్టపడ్డ కార్యకర్తలకి, నెంబర్ 2 పార్టీ మారి వచ్చిన కార్యకర్తలకి, నెంబర్ 3 ఎప్పుడు పక్కనే ఉండి భజన చేసే కార్యకర్తలకి. ఆ సీట్లో కూర్చున్న వ్యక్తికి భజన ఇష్టం ఉంటే భజన బ్యాచ్. పొలిటికల్ గాడ్ ఫాదర్ ఎవరు అని అంటే మీరేం చెప్తారు? నాకు పొలిటికల్ ఫాదర్ మాత్రం శ్రీనివాస్ రెడ్డి. ఇటు ఖమ్మంలో కానీ మీ డివిజన్లో కానీ కనపడట్లేదు, ఎక్కువ హైదరాబాద్కి అంకితం అయ్యారని చెప్పి దాని గురించి మీరేమంటారు? ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి. దోరపల్లి శ్వేత గారి ఫ్యూచర్ టార్గెట్ ఏంటి? 2 times కార్పొరేటర్గా చేస్తాను. నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలని అది ఏదైనా కావచ్చు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోకి మీరు వెళ్ళే అవకాశం ఉందా? మాకు కొంచెం సున్నాలు తక్కువ ఉంటాయి కదా, ఇప్పుడు గ్రోయింగ్ కదా. సో మేము ఏం చేసినా కూడా చాలా పెద్ద స్క్రీన్లో 3D చేసి జూమ్ చేసి చూస్తుంటారు కాబట్టి. కమ్మ సామాజిక వర్గానికి అంకితం అయిందా లేదా? బలంగా ఎవరుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఉండాలనుకోవడంలో తప్పు లేదు. ఇది ఏంటి, నేను సేఫ్ ఆన్సర్ గా చెప్పట్లేదు, అది కూడా చెప్పు. ఒక పొలిటికల్ లీడర్ పొలిటికల్ స్ట్రాటజీకి దోరపల్లి శ్వేత బలైందంటారా? నిజాయితీ రాజకీయాల్లో పనికి. పువ్వాడ అజయ్ కుమార్ గారు తను అనుకున్నది చేయడం కోసం ఎంత దాకా వెళ్ళగలరు, ఏదైతే చేయగలిగితే పువ్వాడ. ఎవరు ఎలాంటి వాళ్ళు మనకైతే తెలియదు కదా, ట్యాగ్ వేసుకొని తిరగరు కదా ఇది. దోరపల్లి శ్వేత గారు బీజేపీలోకి వెళ్తున్నారా వెళ్ళట్లేదా? వాస్తవంగా చెప్పాలంటే నాకు పార్టీ మారడం అనేది నాకు ఇష్టం లేదు. ఎమ్మెల్యే కావాలని ఆ నిచ్చెన కట్టుకుంటున్నారు. నా సంకల్ప బలం నన్ను ముందుకు నడిపించింది. ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా చూసే వాళ్ళకి అది చాలా గోల్డెన్ ప్లేట్ లో నాకు పెట్టినట్టు కనిపించవచ్చు, బట్ ఐ డోంట్ ఫీల్. మొత్తానికైతే మీకు శత్రువులు ఉన్నారు, మిమ్మల్ని డెవలప్ కాకుండా చూసేవాళ్ళు. ఎవరు తలరాత్రి రాయలేరు రాకేష్ గారు. నా తలరాత ఆల్రెడీ భగవంతుడు రాసుకుంటాడు. ఏదో మార్చుకోవాలంటే నేను మార్చు. టోటల్ గా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తో మీరు సాటిస్ఫై ఉన్నారా? ఇదొక లెసన్, లైఫ్ లెసన్. మేబీ జరిగింది నాకు బ్యాడ్ అయి ఉండొచ్చు, నేర్చుకున్న లెసన్ మాత్రం చాలా గొప్ప లెసన్. నా లైఫ్ మొత్తంలో ఇదొక పిన్ పాయింట్ చేసి పెట్టారు. ఎవరు కూడా ఎవరిని డిసైడ్ చేయలేరు, అది పార్టీ కావచ్చు, వ్యక్తిని కావచ్చు. ఎవరెవరిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టు. నమస్తే అండి. నమస్తే రమేష్. బాగున్నారా? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఎలా ఉంది ప్రెసెంట్ పొలిటికల్ లైఫ్? బాగుందండి. సో ఫైనల్లీ మేడం, మన షో నేమ్ వచ్చేసి ది లీడర్ కామన్ మ్యాన్ టు పొలిటీషియన్. సో ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ గా మిమ్మల్ని పాడ్కాస్ట్ చేయమంటారా, ఒక పొలిటీషియన్ గా పాడ్కాస్ట్ స్టార్ట్ చేయమంటారా? కామన్ మ్యాన్ స్టార్ట్. సో కామన్ మ్యాన్ నుంచి వెళ్దాం. మీ లైఫ్ గురించి చూసుకున్నా గానీ చాలా ఓపెన్ బుక్. అందరికీ తెలిసిందే మీ గురించి, మీ పర్సనల్ లైఫ్ కానీ పొలిటికల్ లైఫ్ కానీ ప్రతిదీ ఓపెన్ గా చెప్పాలి. ఆల్వేస్ 100% పక్కా భగవద్గీత సాక్షిగా చెప్తాను. సో చాలా పెద్ద ప్రమాణం చేశారు మేడం. నిజాయితీగా ఉండే వాళ్ళు ఇంతే ధైర్యంగా మాట్లాడతారు కదా. సో మీ
పర్సనల్ లైఫ్ చూసుకుంటే ప్రొఫెషనల్ ఒక డాక్టర్. మీరు ఒక డాక్టర్ అయి ఉండి అంతేకాకుండా మీ ఫ్యామిలీలో పొలిటికల్ గా ఒక జనరేషన్ గ్యాప్ వచ్చింది. మీ గ్రాండ్ ఫాదర్ గారు ఏ విధంగా అయితే పొలిటికల్ గా యాక్టివ్గా ఉన్నారో, తర్వాత మీ ఫాదర్ గారు రాజకీయాల్లో లేరు, తర్వాతకి మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ వన్ గ్యాప్ జనరేషన్ లో అసలు టోటల్ గా డాక్టర్ ఫీల్డ్ నుంచి పొలిటికల్ గా రావాలి అని చెప్పి మీకు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? మీ టర్నింగ్ పాయింట్ ఏంటి పొలిటికల్ ఎంట్రీకి? ఫస్ట్ నుంచి కూడా పొలిటికల్ ఇంపాక్ట్ అనేది అసలు ఫ్యామిలీలో ఎక్కడా లేదు. ఓకే. నేను చాలా ఐ థింక్ 8-9 years అప్పుడు తాతగారు చేశారు. దెన్ ఆఫ్టర్ 7th standard లో ఉన్నప్పుడు మా బాబాయ్ గారు కంటెస్ట్ చేశారు. అప్పుడు తిరిగేవాడు చిన్న పిల్లలు. ఓకే. సో నేను మెడిసిన్ లో ఉన్నప్పుడు మా బాబాయ్ గారు మళ్ళీ కంటెస్ట్ చేసి విన్ అయ్యారు. ఇంకా తర్వాత లోకల్ ఎలక్షన్ జరగలేదు మనకి. 6 years గ్యాప్ వచ్చేసి మళ్ళీ నాది తర్వాత నేను కంటెస్ట్ కార్పొరేషన్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ లో నేను కంటెస్ట్ చేశాను. ఒకటి అండి, మా ఫాదర్ కి 2 అమ్మాయిలు. సో అబ్బాయిలు లేరు వాళ్ళకి. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను. నాకు పబ్లిక్ లైఫ్ అన్నా, ప్రజలకి హెల్ప్ చేయాలన్నా, సర్వీస్ చేయాలన్నా నాకు చాలా ఇంట్రెస్ట్. బట్ అది త్రూ పొలిటికల్ అనేది నేను ఎప్పుడు కూడా చూస్ చేసుకోలేదు. బట్ నేను ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఉంటే ప్రజలకి ఇంకెక్కువ చేయగలను అని ఒక నమ్మకంతో ప్రజల కోసం మాత్రం వచ్చాను. సో మీరు పొలిటికల్ కి రాకముందు ఈ డాక్టర్ ఫీల్డ్ కి రావాలి అని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్ గా అది నా అంబిషన్ కాదు. మా గ్రాండ్ ఫాదర్ కి, నాకు మా గ్రాండ్ ఫాదర్ అంటే ప్రాణం. సో మా గ్రాండ్ ఫాదర్ విష్ అనమాట. సో నేను ఆయన ఫేవరెట్ మనవరం. సో డాక్టర్ గా చూడాలనుకున్నారు. నేను జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ ఆయన చనిపోవడం జరిగింది. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని నేను జాయిన్ అయ్యాను. యాక్చువల్ ఆయన కోరిక ఏంటంటే నేను ఎంబీబీఎస్ చేయాలని. బట్ నేను బీడీఎస్ తీసుకున్నాను. అప్పుడు నాకు కూడా అంత గైడెన్స్ కూడా లేకుండే. అండ్ బీడీఎస్ నాకు అసలు నచ్చలేదు. బట్ ఎనీహౌ తర్వాత నేను కంప్లీట్లీ కొంచెం డిఫరెంట్ రీజన్స్ తో నేను దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపించలేకపోయాను. ఈ ప్రొఫెషన్ లోకి రావడం జరిగింది పబ్లిక్ లైఫ్. సో తాతగారి కోరిక మేరకు మీరు డాక్టర్ అయ్యారంటారు. ఇట్స్ నాట్ మై విష్. ఓకే. మీ గ్రాండ్ ఫాదర్ గారు మీరు డాక్టర్ కావాలనే కోరికతో మీరు డాక్టర్ అయ్యారు. మరి ఆ కోరికను అలా కంటిన్యూ చేయకుండా పొలిటికల్ లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? చెప్తున్నాను కదా, నేను బాగుంటే సరిపోదు, నా చుట్టుపక్కల వాళ్ళు నాకు ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. ఎవరైనా బాధపడుతున్నా, ఎవరికన్నా ఏమైనా లేకపోయినా చిన్నప్పటి నుంచి కూడా నాకున్న దాంట్లో హెల్ప్ చేయడం అలవాటు. సో హాలిడేస్ లో మా గ్రాండ్ పేరెంట్స్ విలేజెస్ కి వెళ్తుంటే, తెలుసు కదా విలేజెస్ లో ఎటువంటి పూర్ కండిషన్స్ లో వాళ్ళు ఉంటారు. సో అప్పుడున్న పాకెట్ మనీ 100 rupees 200 rupees కూడా నేను ఇస్తున్నాను. నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా నా అంబిషన్స్ లో ప్రేమకి ఇప్పుడు కూడా నా ఫస్ట్ ప్రియారిటీ ఉండేది. సెకండ్, ప్రజల కోసం, సొసైటీ కోసం ఖచ్చితంగా మన రోల్ ప్లే చేయాలి. మనం అంటూ ఈ సమాజానికి ఏమో చేయాలి, మన వంతుగా అది నా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతాం. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను ఇటు రావడానికి కూడా నాకు అదొక పెద్ద కారణం అనమాట. సో పాసిబిలిటీ అవుతుందా మేడం, ఒక హౌస్ ని చూసుకుంటూ మీ ఫ్యామిలీని చూసుకుంటూ ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ కార్పొరేటర్ గా సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతున్నారు కదా, ఇదంతా ఎలా మేనేజ్ చేయలేస్తున్నారు? పాసిబిలిటీ అవుతుందా? డెఫినెట్లీ అండి, మల్టిపుల్ థింగ్స్ చేయగలం. ఎందుకు చేయలేము? మనకు క్యాపబిలిటీ, ఇష్టం ఉన్నప్పుడు అండ్ మన చుట్టూ కూడా అర్థం చేసుకునే పర్సన్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు మా హస్బెండ్ చాలా కోఆపరేట్. ఏ రోజు కూడా నాకు చిన్న డిస్టర్బెన్స్ రాలేదు నా ప్రొఫెషన్ లో కానీ ఎక్కడ కానీ, నాకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఇంకా బ్లెస్డ్ పేరెంట్స్ ఉన్నారు. సో అండ్ మై డాటర్ మోర్ దెన్ దట్, తన ఏజ్ చిన్నదైనా కూడా చాలా బాగా అర్థం చేసుకొని ఏ టైంకి వచ్చింది. ఎందుకంటే నేను పొలిటికల్ కి వచ్చినప్పుడు షీఈస్ జస్ట్ 3 to 4 years ఓల్డ్. అంత చిన్న పాప అనమాట. ఇద్దరం కొంత మిస్ అయినా కూడా కవర్ చేసేవాళ్ళు ఆ టైం. తన సపోర్ట్ చాలా ఉండింది అనమాట నాకు. సో ఎక్కడ కూడా నాకు ఆ ఇబ్బంది అనిపించలేదు. మదర్ ఇంటి దగ్గర మదర్ ఉండేవాళ్ళు. సో మెయిన్ హస్బెండ్ తను చాలా ఏంటంటే చాలా పాజిటివ్ మైండ్ సెట్. ఒక్కోసారి నేనన్నా డౌన్ అయినప్పుడు, కొంచెం ఏదన్నా అనిపించినప్పుడు కూడా సింపుల్ గా చెప్పేసి చాలా పుష్ చేస్తారు. నాకంటే ఎక్కువ మా బ్రదర్ వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ సాయి అని చెప్పేసి, సో వాళ్ళ కోఆర్డినేషన్ వల్ల నేను చాలా హ్యాపీగా ముందుకెళ్ళిపోయాను. ఓకే. సో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ని, హ్యాపీ లైఫ్ ని ఒక రూమర్స్ క్రియేట్ చేసి ఆ రూమర్స్ లో మిమ్మల్ని సఫర్ చేశారనమాట. ఎగ్జాక్ట్లీ 100%. దూరపల్లి శ్వేత గారు ఇటు ఖమ్మంలో గానీ మీ డివిజన్ లో గానీ కనబడట్లేదు, ఎక్కువ హైదరాబాద్ కి అంకితం అయ్యారని చెప్పి ఖమ్మం ప్రజలు అనుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇది మా అత్తగారు. ఓకే. నేను మొత్తము ఇవాళ రేపు హైదరాబాద్ లో లేని వాళ్ళు ఎవరు చెప్పండి. లీడర్ ఖమ్మం, మీరు ఏ లీడర్ తీసుకోండి, హైదరాబాద్ రాకుండా ఓన్లీ ఖమ్మం ఉండే లీడర్ అని చెప్పండి. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ అండి. ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ఒక ఇష్యూ, మనం ఏదో ఒక ఇష్యూ ఏం లేనప్పుడు వెతుక్కుంటున్నాం కదా, ఆ వెతుక్కోవడం తప్ప కామన్ థింగ్ కదా. ఇవాళ రేపు హైదరాబాద్ అనేది చాలా కామన్ థింగ్.
సో మీరు అఫీషియల్ గా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గా సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాలి అని అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ప్రశ్నిస్తుందా? డెఫినెట్ గా 100% ప్రశ్నిస్తుందంటారు. పొద్దులేస్తే అందరూ కూడా మాజీల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి కేటీఆర్ గారు కావచ్చు, ఎవ్రీబడి ఈజ్ రేజింగ్ దర్ వాయిస్. కవిత గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాయిస్ ని బలంగా ప్రజల తరఫున వినిపిస్తుంది, ప్రజల వాయిస్ తో వాళ్ళ వాయిస్ గా వినిపిస్తుంది. సో మీరు అన్నట్టు ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ ని టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది అనుకుందాం. ఇదంతా పక్కన పెడితే ఒక టీఆర్ఎస్ కార్పొరేటర్ గా మీ సొంత డివిజన్ లోనే, మీ ఖమ్మం జిల్లాలోనే చాలా మంది కూడా మీ పార్టీలోనే మీకు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు, మిమ్మల్ని డెవలప్ కాకుండా తొక్కేయాలి అని చెప్పి చాలా మంది ట్రై చేస్తున్నారు అని బయట జనాల్లో ఒక టాక్ ఉంది. అది వాస్తవమే అంటారా? ఖచ్చితంగా మనం బాగుంటున్నాం, ఎదుగుతున్నాం అంటే సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. పొలిటికల్ లో నాకనే కాదు, చాలా మంది కాదు, వాళ్ళు మన పక్కనే ఉండొచ్చు. ఓకే, మన పక్కనే ఉండొచ్చు, మీ శత్రువులుగా ఎవరిని భావించలేదు. ఒకవేళ వాళ్ళు అలా అనుకుంటే కూడా నేనేం చేయలేదు. దట్స్ నాట్ మై డ్యూటీ. సో ఉన్నారంటారు, మొత్తానికైతే మీకు శత్రువులు ఉన్నారు, మిమ్మల్ని డెవలప్ కాకుండా చూసేవాళ్ళు. ఎవరు తలరాతని రాయలేరు రాకేష్ గారు. నా తలరాత ఆల్రెడీ భగవంతుడు రాసి ఉంటాడు. ఏదో మార్చుకోవాలంటే నేను మార్చుకోవాలి. తాత్కాలికంగా ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు ఏం చేయాలనుకున్నా, ఎవరు ఎటువంటి ఆనందం, రాక్షస ఆనందం పొందాలనుకున్నా కూడా అది తాత్కాలికం. మనం ఆ ప్లేస్ లో ఉన్నంతసేపు, వాళ్ళని నమ్మినంత సేపు చేయగలుగుతారు తప్ప ఒకసారి మనం డెసిషన్ తీసుకున్న తర్వాత ఎవరు ఏం చేయలేరు కదా. షూర్, 100% షూర్, మీరు అన్నది కరెక్ట్ మేడం. సో ఈ పాడ్కాస్ట్ ద్వారా మిమ్మల్ని డిఫేమ్ చేయాలి, మిమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా చేయాలి అని అనుకునే వాళ్ళకి మా ట్రస్టెడ్ ద్వారా ఏం చెప్తారు? ఒకటే అండి, ఒక అమ్మాయి ఇక్కడ దాకా వచ్చింది, జర్నీ ఓన్ గా జర్నీ స్టార్ట్ చేసి వచ్చింది. అట్ ది ఏజ్ ఆఫ్ 23-24 years ఉంటాయి. ఇంకా అప్పటికి నేను కార్పొరేటర్ కూడా అవ్వలేదు. ఆల్మోస్ట్ శ్రీనివాస్ రెడ్డి సార్ తోని తెలంగాణ మొత్తం తిరిగాము, ఓదార్పు యాత్ర. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ తర్వాత కంటెస్ట్ చేశాం. సో ఆల్మోస్ట్ 11 years జర్నీ. రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ ఏమో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది. 2 times కార్పొరేటర్ గా గెలిచాం. అప్పుడే వైఎస్ఆర్సీపీ నుంచి ఫస్ట్. ఒక అమ్మాయి ఫాదర్ కో హస్బెండ్ కో టికెట్ రావాల్సింది, రిజర్వేషన్ నేను రాలేదు. సో నా ఓన్ గా నేను ప్రజలకి చేయాలి అని చెప్పేసి నేను వచ్చాను. ఎంత కష్టమో మగవాళ్ళకు కూడా రాజకీయాల్లో అందరికి అవగాహన, ఈవెన్ ఫర్ మెన్. పొలిటికల్ ఛాలెంజెస్, టాస్క్, ఎలా మాట్లాడతారు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, నిత్యం ఒక ముళ్ళ కిరీటం అయినా ప్రజల యొక్క ప్రేమాప్యాయతల ఆశీస్సులతో ప్రజలకి ఏదో చేయాలి అని తాపత్రయపడుతూ అవన్నీ తట్టుకొని కూడా ముందుకెళ్తూ ఉంటాం. ఒక్కోసారి మా ఆత్మాభిమానాన్ని తూకం వేసిన అన్ని ఓర్చుకుంటూ బ్లడ్ బాయిల్ అయినా కూడా సహనంగా ఉంటూ కూడా ముందుకెళ్తా ఉంటాం. సో ఒక మహిళ గుమ్మం దాటి అడుగు బయటకు పెడితేనే ఈ సమాజం 100 రకాలుగా 100 మాటలు మాట్లాడుతుంది. అట్లాంటిది మీరు ఒక కార్పొరేటర్ గా, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గా, ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా సొసైటీలో రన్ అవుతున్నారు. సో ఈ టైంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్, అసలు నా మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారన్న సిచ్యువేషన్స్, ఆ రూమర్స్ గురించి మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా? బేసికల్ గా శ్రీనివాస్ రెడ్డి సార్ దగ్గర ఉన్నప్పుడు లైక్ ఫాదర్ లాగా చూసుకున్నారండి. చాలా సేఫ్ గా, అసలు మాకు తెలియలేదు కూడా ఇలాంటివి ఉంటాయనేది కూడా నాకు ఆ 3-4 years తెలియలేదు. సొసైటీ ఐ కేమ్ టు నో అంటే తర్వాత ముందు దయాకర్ రెడ్డి సార్ గానీ శ్రీనివాస్ రెడ్డి సార్ గానీ కూతురులాగా చూసుకున్నారు. ఆ కంఫర్ట్, ఆ సేఫ్టీ, ఆ గౌరవం అక్కడ నాకు దక్కింది. 100% షూర్. సో ఆ తర్వాత కొంచెం మనం పొలిటికల్ గా మూవ్ అవ్వాలన్నా, ప్రజల కోసం ఒక డెసిషన్ తీసుకొని, ఏదైంది ప్రజల కోసమే ఆలోచించాను అక్కడ, నా గురించి కంటే కూడా. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో నాకు అర్థమైంది ఏంటి అంటే, సొసైటీలో అసలు సింగిల్ ఉమెన్, ఈవెన్ అక్కడ వాళ్ళ మదర్ ఉన్న వెనక నుంచి ఈవెన్ ఫ్రంట్ చూస్తే వాళ్ళ మదర్ అని తెలుసు, వెనక నుంచి చూసి మీరు అదే వర్క్ మీద వెళ్తాం, నేను అదే వర్క్ మీద వెళ్తాం. కానీ ఈ ఓర్వలింతనం, జెలసీ, దట్టు ఒక ఉమెన్ చక్కగా నీట్ గా ఉన్న, మంచి బట్టలు వేసుకున్న చూడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని వాళ్ళు ఏవైనా అవినీతి మరకలు అలాంటివి ఉంటే మగవాళ్ళకైతే అలా చేయొచ్చు, మనకి ఎక్కడ ఆ ఛాన్స్ లేదు. సో ఎక్కడ కూడా ఒక అవినీతి మరక రాలేదు. మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ అడ్డు పెట్టుకొని ఇంత స్కామ్ చేశారు అనేది కూడా ఎక్కడ వినపడలేదు. సో ఇలాంటి మన్ని అనడానికి అసలు ఛాన్స్ లేదు ఏ పరంగా కూడా. ఏదన్నా మాకు ఈ వర్క్ చేయలేదు, ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, ఇది కామన్. ఏ నాయకుడికైనా కూడా మాకు ఇంకేది కాలేదు, ఈ వర్క్ కాలేదు అని మాత్రమే మాట్లాడతారు. కానీ ఒక ఓర్వలింతనం, ఒక వ్యక్తి మీద ఏడుపు, ఒక ఆడపిల్ల ఎదుగుతుంది మనతో పాటు సమానంగా లేదా మనకంటే ఎక్కువ, ఈ కమ్యూనిటీ ఫీలింగ్ కొంతమందికి ఏమన్నా ఉండొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. కానీ చాలా దారుణంగా ఆలోచిస్తారు.
అది మన ఇతిహాసాల నుంచి ఇప్పటి వరకు కూడా అందులో ఎటువంటి చేంజ్ లేదు. ఇది కాస్త చెప్పుడు మాటలు వింటూ 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 ఈ చెప్పుడు మాటలు వినే వాళ్ళకి అది నిజమా అబద్ధమా, అసలు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన ఏంటి, తన వాల్యూస్ ఏంటి, వాళ్ళ పెంపకం ఏంటి అనేది ఏది కూడా ఆలోచించారు. చెప్పుడు మాటలు వింటారు, కళ్ళ ముందు నిజాయితీ నిలువెత్తుగా కనిపిస్తున్నా కూడా మనల్ని నమ్మారు, మనం ఎలా ఉండాలి, ఒక ఆడపిల్ల మనల్ని ఎలా చూసుకోవాలన్న కామన్ సెన్స్ కూడా చాలా తక్కువ మందికి ఉంది. ఓకే మేడం, ఈ టోటల్ జర్నీలో మీకు ఎప్పుడైనా నేను ఒక ఉమెన్ ని అసలు అనవసరంగా నాకు ఈ సిచ్యువేషన్ జరగకపోతే బాగుండు, ఒక ఉమెన్ అయినందుకే నాకు ఇది జరిగింది అని చెప్పి ఏ రోజైనా మీరు ఎలోన్ గా ఫీల్ అయ్యి బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వన్ థింగ్ అండి, నేను అదే చెప్తున్నాను కదా, మీరు నేను ఒకే ఫీల్డ్ లో ఉన్నాం. మాకు ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా పొలిటికల్ గానే ఉంటారు. బట్ నేను జర్నీ చేసిన వాళ్ళు 2-3 మెంబర్స్ ఉన్నారు, పెద్దగా లేదు. నేను పెద్దగా నార్మల్ పీపుల్ అందరితో కలిసిపోతాను, కానీ అంత క్లోజ్ గా నేను గైడెన్స్ కానీ తీసుకునే అంత ట్రావెలింగ్ నేను ఎవరితో చేయలేదు. మనం ఒక వర్క్ మీద వెళ్తాం, వాళ్ళు మనకి హెల్ప్ చేసి పెడతారు లేదా పని చేసి పెడతారు, ఆ కృతజ్ఞతతో మనం ఉంటాం. ఎప్పుడైనా ఇన్వైట్ చేస్తే వెళ్తాం, భోజనం చేసి వస్తాం. ఇలా మెయింటైన్ చేయలేరు ఒక ఉమెన్. ఇలాంటి సందర్భాలలో ఒకవేళ ఆ సీట్ లో కూర్చున్న వాళ్ళు ఏదైనా ఉమెనైజర్స్ ఇంకా డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు మనకైతే తెలియదు కదా, ట్యాగ్ వేసుకొని తిరగరు కదా మేము ఇది అని. మనం ఎవరైనా కూడా ఒక ఫాదర్ లాగా ఒక బ్రదర్ లాగా మా ఆలోచన ఏంటి, కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం, ప్రజలకు చేసావా, నెక్స్ట్ గోల్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ మైండ్ లో ఇవే రన్ అవుతా ఉంటాయి, కానీ చూసేవాడికి వేరే రకంగా రన్ అవుతా ఉంటాయి. అరే నేను ఉమెన్ కాకపోయి ఉంటే, ఈ రోజు నేను ఉమెన్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా నా వర్క్ చూసేవాడు, ఈ అమ్మాయి ఇక్కడ దాకా ఎలా రాగలిగింది, ప్రజలు 2 సార్లు ఎలా ఓట్లేసే వాళ్ళకి కనిపించేది, ఈ అమ్మాయి ఎలా మేనేజ్ చేస్తుంది, ఒక ప్రోగ్రామ్ చేయాలంటే మేము ఇంత కష్టపడుతూ ఉంటాం, ఒక నాయకుడితో మాట్లాడాలంటే మేము మాట్లాడుతూ ఉంటాం. మిగతా వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు, హస్బెండ్స్ కూడా పొలిటికల్ ఫీల్డ్, కానీ ఈ అమ్మాయి డైరెక్ట్ గా అన్ని పనులు చేసుకోవాలి, డైరెక్ట్ గా రావాలి, డైరెక్ట్ గా వెళ్ళాలి, చేయాలి. ఎక్కడైనా ఇబ్బంది పడుతుందా, ఎవరైనా ఇబ్బందిగా బిహేవ్ చేస్తున్నారా, మరి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేకపోతే పలానా వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి ఎవరు ఆలోచిస్తున్నారు, మన అమ్మాయి అనుకుంటుందండి చాలా తక్కువ. మన అమ్మాయి పైకి మాట్లాడిన చాలా తక్కువ మంది. నాకు అర్థమైంది ఏంటంటే మంచిగా స్క్రిప్ట్స్ వాళ్ళే క్రియేట్ చేస్తారు, వాళ్ళే మాట్లాడుకుంటారు, 100 మంది కలిసి టీం అవుతారు, ఇంకా దాన్నే పదే అలాంటివి ఎప్పుడన్నా విన్నప్పుడు అసలు ఇది ఒక మాట అంటేనే పన్నెంట్లో జనరల్ గా ఇంత నిజాయితీ ఉంటూ, ఇంత కరెక్ట్ గా ఉంటూ, ఎక్కడ కూడా ఎవరికి అవకాశం కూడా ఇవ్వకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. మనకి ఇలాంటివి ఏమన్నా విన్నప్పుడు మాత్రం అనిపిస్తుంది కేవలం అమ్మాయిని కాబట్టే కదా ఇలా మాట్లాడుతున్నారు. ఈరోజు మార్కెట్ చైర్మన్ ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు, ఇచ్చిన తర్వాత మార్కెట్కి వెళ్ళినా, మీరు వెళ్ళినా, ఇంకెవరు వెళ్ళినా మనం ఎలాంటి పరిస్థితిని ఆ చైర్లో కూర్చోబెట్టాం, ఫిట్ అయ్యారా లేదా, ఏం చేయగలిగింది ఒక అమ్మాయి. నేను కూర్చుంటే నా ఫాదర్ నా హస్బెండ్ ఎవరు వచ్చి వర్క్ చేయట్లేదు అక్కడ, డైరెక్ట్ గా నేనున్నాను ఫీల్డ్ లో, నేను డీల్ చేశాను ప్రతి ఒక్కటి అడ్మినిస్ట్రేషన్. రాకేష్ గారు మనం ఒక పని అప్ప చెప్తే మనం పని చేస్తామా, మన కులం వచ్చి మాట్లాడుతుందా, మనమే చేయాలి. ఈక్వేషన్స్ అంటాం, చాలా మాట్లాడుతుంటాం కదా, జనరల్ గా నేను మీతో షేర్ చేసుకుంటాను. మన సమర్థత పని చేస్తుందా, ఒక చైర్ లో కూర్చున్నప్పుడు ఒక సమస్యతో ఒక రైతు వస్తాడు లేదా ఒక వ్యాపారస్తుడు వస్తాడు, అక్కడ నా కులం నాకు హెల్ప్ చేస్తుందా, నా మేధస్సు నాకు అక్కడ హెల్ప్ చేస్తుంది. 100% మేధస్సే. దెన్ ఇవాళ ఏం చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, కొంతమంది ఆలోచన విధానం అనేది మన అమ్మాయి మన కోసం వచ్చిందనే ఆలోచన ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎంత చేసినా ఏదో ఒక రాయేద్దాం, ఏదో ఒక బురద చల్దాం అనుకునే వాళ్ళు ఉంటూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే మన తరఫున మనకంటూ ఎవరు లేనప్పుడు ఇవి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఖండించే వాళ్ళు ఎవరు ఉంటారు, మన తరఫున మాట్లాడే వాళ్ళు ఉంటారు, ప్రజలకి దగ్గరగా ఉండే వాళ్ళకి, మంచి మనసు ఉన్న వాళ్ళందరికీ మనం రిప్రజెంట్స్. సో మీరు ఇదంతా చెప్పారుగా మేడం, యాజ్ ఏ మార్కెట్ కమిటీ చైర్మన్ గా టిఆర్ఎస్ ప్రభుత్వంలో సాటిస్ఫైగా ఉన్నారా? డెఫినెట్ గా అండి. ఇంకొద్ది రోజులు ఉంటే నేను వాళ్ళకి కొంచెం ప్రామిస్ చేశాను, అంటే నేను లైసెన్స్ ఇప్పించే విషయం, ఉన్న ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలకి లైసెన్స్లు ఇచ్చే విషయంలో చాలా కష్టపడ్డాం. అది మంచిగా డీల్ దాన్ని ఎవరికి ఇబ్బంది లేకుండా, ఇంకొంతమందికి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి మాట ఇచ్చాను నేను, కొంచెం కంప్లీట్ చేసి ఉంటే ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఓకే, సో మార్కెట్ కమిటీ చైర్మన్ గా అయితే సాటిస్ఫైగా ఉన్నారు. ఉన్న టైంలో నా వరకు నేను బెస్ట్ గా చేయగలిగాను, నాకు ఇచ్చిన కొంత పరిస్థితిలో వాళ్ళకి దగ్గర అవ్వగలిగాను. అసలు మార్కెట్ లో పరిస్థితులు ఏంటి, దానికి ఎంత బాగా డెవలప్ చేయొచ్చు, చాలా డ్రీమ్స్ ఉన్నాయి నాకు ఆ ప్రాజెక్ట్స్. ఎనీవేస్ ఇప్పుడు తుమ్మల్ గారు కూడా కంప్లీట్ చేస్తాను, త్వరలో కంప్లీట్ అయితే ఇంకా హ్యాపీ, అందరు బాగుంటే చాలు. సో ఇందాక డిస్కషన్ లో మీరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చారు. అసలు దూరపల్లి శ్వేత గారికి పొలిటికల్ గాడ్ ఫాదర్ ఎవరు అని అంటే మీరు ఏం చెప్తారు? పొలిటికల్ ఫాదర్ అయితే గాడ్ ఫాదర్ అవన్నీ ఇవాళ రేపు నేను యూజ్ చేయదలుచుకోవాలి. ఆ వర్డ్స్ చాలా గొప్పవి, దాని అర్థం చాలా గొప్పది. ఎక్కడున్నా నేను ఆంజనేయుడు లాగే ఉన్నాను తప్ప ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. ఇప్పుడు
ఇక్కడ వర్క్ చేసినా కూడా శ్రీనివాస్ రెడ్డి సార్ కి మీరు అడిగిన ఆ అమ్మాయి ఎంత నిజాయితీగా ఉందనేది ఆయన చెప్తాడు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోయింది. ఓకే, అది కదా గొప్పతనం అనేది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారికి తెలిస్తే ఎంత నిజాయితీగా ఉన్నానని. ఓకే. సో నాకు పొలిటికల్ ఫాదర్ మాత్రం శ్రీనివాస్ రెడ్డి గారు. సో మీరేమో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నాకు పొలిటికల్ ఫాదర్ అంటున్నారు. ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కాడ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితోనే మీరు మీ ప్రయాణం కొనసాగించారు. అలాంటిది ఎందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెయ్యి వదిలేయాల్సి వచ్చింది మీరు? యాక్చువల్ గా వదిలేయాలి, వదులుకోవాలి అనే ఇంటెన్షన్ అస్సలు. తనకి టికెట్ రాలేదు. టికెట్ రానప్పుడు మేము ట్రై చేసాం ఇండిపెండెంట్ గా అన్నా ఉండండి సార్. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో టికెట్ రాలేదు. ఓకే, ఇండిపెండెంట్ గా అన్నా మీరు వెయ్యండి అని చెప్పేసి చాలా బాధపడ్డాము. ఆయనతో పాటు సమానంగా బాధపడ్డాము. నేను కార్పొరేటర్ గా ఉన్నాను, నేను కంటిన్యూ అవ్వాలి. నాకు చాలా వెనుకబడిన ప్రాంతం నా డివిజన్. అప్పటికే నేను ఈయన మనిషిని అని చెప్పేసి నాకు పనులు కావట్లేదు. ఓకే, ప్రజలకి నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా నేను అనుకున్న స్పీడ్ లో నేను పనులు చేయలేకపోతున్నాను. అడుగడుగున్న ఇబ్బందులు. అప్పటికి మీరు కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కార్పొరేటర్ గానే ఉన్నారుగా, ఆయన గారు పనులు కాకుండా ఆపారంటారు. ఓకే, అప్పుడు నేను ఇబ్బంది పడ్డాను. నేను ఉండగా కూడా ఇంకొక టీం వర్క్ చేస్తుంది నా డివిజన్. ఓకే, నేను ఇంకా ఆయన మనిషిని అని చెప్పేసి ఎలక్షన్ కోసం వేరే టీం వర్క్ చేస్తుంది. సో రెండు వర్గాలుగా డివైడ్ చేశారనమాట మీ డివిజన్ ని. అవుతాయి, బట్ నేను హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, చాలా థింగ్స్ ఉంటాయి రాకేష్ గారు, కనిపించేది కాదు రాజకీయం. ఆ చైర్ లో కూర్చునే వాళ్ళు ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాళ్ళగా ఉంటే మనకి కూడా అదే విధంగా వెళ్తుంది లైన్. డిఫరెంట్ డ్యూయల్ రోల్ నటిస్తా మంచి అనే ముసుగులో ఉన్న వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, అది అర్థం కావడానికి ఒక 3-4 ఏళ్ళు పడుతుంది మనకి. మనం ఎంతో డీప్ గా ట్రావెల్ చేస్తే తప్ప మనకు అర్థం కాదు ఆ విషయం. ఎవరైనా సరే ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఒక పర్సన్ అని చెప్పి నేను చెప్పట్లేదు. అక్కడ ఎవరైతే కూర్చుంటారో, ఇప్పుడు నాకు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఎటు వెళ్ళినా కూడా నాకు ఏ అబ్జెక్షన్స్ రిస్ట్రిక్షన్స్ లేవు. నాకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు అంటే నమ్మకం. ఫలానా ఎవరైనా ఒక మాట చెప్పినా ఐ నో వాట్ శ్వేతమ్మ ఇస్ ఏంటైతే నాకు తెలిసి శ్వేతమ్మ ఏ ఆన్సర్ చెప్పుకుంటాను అంటే ఒక ఆ రకమైనటువంటి నమ్మకాన్ని నేను సంపాదించుకోగలిగిన. నేను అడిగిన పాయింట్ లో ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అంటే అది వదిలేయడం అని కాదు, దూరంగా ఉన్నమాట వాస్తవం, కానీ వదిలేయాలని ఎప్పుడు అనుకోలేదు. కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల ప్రజల కోసం అక్కడ నేను కార్పొరేటర్ గా రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను రోజుగా. ఎందుకంటే నేను ఇంకో ట్రావెలింగ్ చేయడం ఇష్టం లేక ఇది వదిలేసి, కానీ ప్రజల కోసం మాత్రమే ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. దానికోసం కట్టుబడే దాంట్లో కొంత దూరం అయ్యానమాట వాస్తవం. సో ఆ దూరం అయ్యే ప్రాసెస్ లో టిఆర్ఎస్ పార్టీలో ఇంకో నాయకుడికి దగ్గర అయ్యే ప్రాసెస్ లో మీ టోటల్ గా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తో మీరు సాటిస్ఫై ఉన్నారా? ఇదొక లెసన్. ఓకే, లైఫ్ లో ఏదో ఒక స్టెప్ తీసుకు. గుడ్ లెసనా బ్యాడ్ లెసనా? లైఫ్ లెసన్. మేబీ జరిగింది నాకు బ్యాడ్ అయి ఉండొచ్చు, నేర్చుకున్న లెసన్ మాత్రం చాలా గొప్ప లెసన్ నేర్చుకున్నాను. బ్యాడ్ లెసన్స్ అన్నారు కదా మేడం, ఈ బ్యాడ్ లెసన్స్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ తోనే మీకు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ వచ్చినట్ట? ఈ రోజు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి మన మూవీస్ లో కూడా చూస్తూ ఉంటాం కదా, జనరల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటెన్షన్ తో ఉంటారు. పైకి కనిపించేది వేరు, ఇంటెన్షన్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు అది ఎవరికి తెలుస్తుంది? ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో దాన్ని నేను అగౌరవపరచడం కానీ తప్పుగా మాట్లాడటం కానీ ఇప్పటికీ కూడా గౌరవమే. ఆ గౌరవాన్ని నేను కాపాడుకుంటాను. ఆ ఇంటెన్షన్ ఏంటో నాకు క్లారిటీ ఉంది. చూసి వాళ్ళకి అది చాలా గోల్డెన్ ప్లేట్ లో నాకు పెట్టినట్టు కనిపించవచ్చు, బట్ ఐ డోంట్ ఫీల్ దట్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. అంటే మీరు అన్నట్టు మీ మాటలు తెలుసుకుంటే మీకు ఆ నామినేటెడ్ పోస్ట్ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ హౌస్ అరెస్ట్ లాంటిది అంటారు. ఓకే, అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చా అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెయ్యి వదిలిన తర్వాతకి ఇప్పటికి ఏమన్నా కంపేర్ చేయలేదు రాకేష్ గారు. ఈ జర్నీ నా జర్నీ నేను అసలు కంపేర్ చేయలేదు. అసలు నా లైఫ్ మొత్తంలో ఈ జర్నీ డిఫరెంట్. 5 years జర్నీ నా లైఫ్ మొత్తంలో ఇది ఒక పిన్ పాయింట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, సో అంత స్ట్రగుల్ అయ్యారన్నమాట. పొలిటికల్ జర్నీ ని కంపేర్ చేసుకుంటా, 11 years ఆఫ్ పొలిటికల్ జర్నీ నేను కంపేర్ చేసుకుని ఎందుకంటే నాకు అర్థం కావడానికి కూడా నాకు కొంత టైం పట్టింది. ఒకదాన్ని అయిపోవడం వల్ల ఒక డెసిషన్ మనకి కళ్ళ ముందు ఒక్కోసారి ఇది నిజమని అనిపించినా కూడా మీరు ఎంత అన్నారు కన్ఫ్యూజన్ స్టేట్ లో నేను కూర్చున్నాను. ఐ మీన్ కన్ఫ్యూజన్ స్టేట్ 3 to 4 years. అలా నేను అటు స్టెప్ వెళ్ళకపోయా, ఇటు స్టెప్ వెళ్ళకపోయా. ఒకటి ఎమోషన్స్, నిజాయితీ రాజకీయాల్లో పనికిరావు. మనం ఎమోషనల్ గా ఉన్నాం లేదా ఈ రోజు అభిమానానికి కట్టుబడి ఉంటే దానివల్ల మన గౌరవం విలువ పెరగాలి తప్ప తగ్గకూడదు. తగ్గుతుంది అంటే అక్కడ ఏదో రాంగ్ జరుగుతుంది. సో ఫైనల్లీ ఒక పొలిటికల్ లీడర్ పొలిటికల్ స్ట్రాటజీకి దోరపల్లి శ్వేత బలైందంటారా?
సి వాట్ ఎవర్ హ్యాపెన్స్ అది నా వరకే కదా పరిమితం. ఓకే. ఏ ఒక్కరికి కూడా దీనివల్ల డ్యామేజ్ ఉండదు కదా. ఏ ఒక్కరికి, ప్రజలకే గాని ఎవరికి గాని. నా వంతుగా నేను ఒక ప్రజాప్రతినిధిగా, ఒక సేవకురాలుగా నా బెస్ట్ ఇచ్చాను. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ఎవ్రీథింగ్ విత్ మీ ఓన్లీ. దాని లిమిటేషన్ కూడా నా వరకే ఆగిపోతుంది. సో నాకు నేనే ఇంకా స్ట్రాంగ్ అవుతూ దాని నుంచి ఒక నేర్చుకుంటూ ముందుకెళ్ళదలుచుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు కామెంట్, ఇట్స్ ఓవర్. అయిపోయిన దాని గురించి ఈ రోజు మాట్లాడుకోవడం వేస్ట్. దాని నుంచి ఒక ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను అంతే. సో మాకు క్లారిటీ కావాల్సింది ఏంటంటే మేడం, దోరపల్లి శ్వేత పొలిటికల్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? 100%. ఓకే మేడం, మీరన్నట్టు మీ సొంత పార్టీలోనే మీ మీద ఇంత కుట్ర జరుగుతున్నా గానీ మీరు ఇంకా ఎందుకు అదే టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు? ఫస్ట్ నుంచి నేను పొలిటికల్ ఎంట్రీ అయ్యేటప్పుడే నాకు నేను పెట్టుకున్న నియమాలు ఏంటి అంటే లైఫ్ లో ఏ నాయకుడితో అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో జర్నీ, పొలిటికల్ జర్నీ ఆ నాయకుడితోనే ఎండ్ అవ్వాలి. ఏ పార్టీలో అయితే స్టాండ్ అవుతున్నామో ఆ పార్టీలోనే రాజకీయ భవిష్యత్తు ఎండ్ అవ్వాలి. సో మీరన్నట్టు మీరు స్టార్టింగ్ లోనే ఈ రూల్ ని బ్రేక్ చేసేసుకున్నారు కదా? స్టార్టింగ్ లో నేను బ్రేక్ చేయడం కాదు, వైసీపీని విలీనం చేసేసారు. నా ఏజ్, నా స్టాండర్డ్ కి ఆ రోజున నేను ఆయనతో పాటు నాకు ఇష్టం లేదు, జెండా మార్చి ఆ జెండా మీద గెలిచాను. నాకు 2-3 years టైం పట్టింది రాకేష్ గారు. నేను ఇది అలవాటు చేసుకొని జెండా మీద అభిమానం, ప్రేమ పెంచుకొని దాన్ని నేను అడాప్ట్ చేసుకోవడానికి పైకి కనిపించే అందరిలాగా ఈజీ కాదు. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి తీసుకున్నామంటే దాన్ని అడాప్ట్ చేసుకుంటాం. అటువంటి మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు అంత ఈజీగా బట్టలు మార్చేసే టైప్ కాదు. సో వ్యక్తిని కూడా నేను చెప్తున్నాను కదా, నేను పొలిటికల్ గా ఉన్నా లేకపోయినా శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఆయన ఎప్పుడు నాకు పొలిటికల్ ఫాదర్ అని నేను చెప్తున్నాను కదా. ఒక్కోసారి సిచ్యువేషన్, సందర్భాలు, ఇప్పుడు ఆయన కూడా జర్నీలో చాలా చేంజెస్ ఉన్నాయి, చాలా పార్టీస్ చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి పనిచేసినటువంటి ఎవరైనా కానీ వాళ్ళ జర్నీలో చేంజెస్ ఉన్నాయి. బట్ నా తృప్తి ఏంటంటే అక్కడున్నా ఇక్కడున్నా నేను ఆంజనేయం లాగా పనిచేస్తాను. సో మీరు నమ్మిన బంటులాగా ఆంజనేయ స్వామి లాగా ఉంటా అంటున్నారు కదా, స్టిల్ నౌ ఈ రోజుకి కూడా మీరు ఇప్పటికీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద మంచి గుడ్ కన్సర్న్ తో ఉన్నారు. అలాంటప్పుడు మరి మీ సొంత పార్టీలో మీకు ఇన్ని ఇబ్బందులు ఉన్నా గానీ ఈ పార్టీని వదిలి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మినిస్టర్ గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోకి మీరు వెళ్ళే అవకాశం ఉందా? నేను ఆయన గెలిచాక చాలా అవమానపడి, చాలా అంత అవకాశం ఉన్నా కూడా అలాగే ఓపికతో ఉండి తర్వాత ఆయన పార్టీ చేంజ్ అయ్యి విన్ అయ్యారు. ఆయన కష్టాల్లో ఆ టైంలో నేను ఆయన పక్కన ఉండుంటే ఈ రోజు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పగలిగాను. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆయన పక్కన లేదు. ఆయన బాగుండాలని కోరుకున్న వ్యక్తిని తప్ప ఇవాళ రేపు రాజకీయాలు ఎలా ఉంటుందంటే మేబీ అందరికి చెల్తుంది. ఇప్పుడు లాస్ట్ వరకు ఉండి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలా చేంజెస్ ఉన్నారు. బట్ మాలాంటి వాళ్ళకి ఏంటంటే అండి, మాకు కొంచెం సున్నాలు తక్కువ ఉంటాయి కదా, ఇంకా గ్రోయింగ్ కదా. సో మేము ఏం చేసినా కూడా చాలా పెద్ద స్క్రీన్ లో 3D చేసి జూమ్ చేసి చూస్తుంటారు కాబట్టి మాకు కొంత టైం పట్టింది. కాకపోతే నేను మళ్ళీ ఆయనతో అభిమానం ఉన్నప్పటికీ కూడా ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదు మళ్ళీ అలా ఆ రకంగా జర్నీ చేయాలి. ఓకే మేడం, ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు శ్వేతమ్మ ఒకసారి వచ్చి కలువు పార్టీలో జాయిన్ గా అనంటే మీరు పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? నేను కాంగ్రెస్ పార్టీ అనే దానికంటే కూడా శ్రీనివాస్ రెడ్డి సార్ మాటకి నేను గౌరవిస్తాను. మాటని గౌరవిస్తాను, నాట్ అబౌట్ ది కాంగ్రెస్. ఓకే, సో కాంగ్రెస్ పార్టీలో మేడం మాకు ఇంత మ్యానిపులేటెడ్ గా చెప్పొద్దు. అదే శ్రీనివాస్ రెడ్డి గారు శ్వేతమ్మ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో అంటే కప్పుకుంటారా కప్పుకోరా? సార్ నువ్వు అంతకు ముందలా ఏదైతే బాండింగ్, ఏదైతే నమ్మకం ఉందో ఒకసారి మనం ముందుకు వెళ్ళిన తర్వాత లైఫ్ లో మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. సరే వాళ్ళ అనుభవంలో కావచ్చు, వయసులో కావచ్చు, అన్ని విధాలుగా మనకంటే వాళ్ళు పెద్ద, వాళ్ళ వయసులో సగం వయసు నాకుంది. నాకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ నాకుంటుంది. ఈ రోజు ఆ కాన్వర్సేషన్ వచ్చినప్పుడు ఆలోచిద్దాం. నౌ ఐఎమ్ నాట్ ఇన్ ఎ స్టేట్ దట్ నేను దాన్ని అపోజ్ చేయట్లేదు, ఎస్ అని కూడా చెప్పండి. సో కన్ఫ్యూజన్ లో ఉన్నారా? నాట్ కన్ఫ్యూజన్, నాట్ ఎట్ ఆల్ కన్ఫ్యూజన్. నేను చెప్తాను కదా, శ్రీనివాస్ రెడ్డి గారి మాటకి మాత్రం నేను వాల్యూ ఇస్తాను. కానీ పార్టీ చేంజ్, డెసిషన్స్ ఇవన్నీ మళ్ళీ కలిసి నడవాలనేది ఒక నమ్మకం మీద ఆధారపడి, అది ఎప్పుడు పదిలంగా ఉన్నప్పుడు, ఆ గౌరవం మనకి ఎప్పుడు ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్ని జరిగినా ఏం కాదు, మనం ముందుకు ట్రావెల్ చేయొచ్చు. ఎప్పుడైతే వాడికి కొంచెం డౌట్లు ఉన్నాయి, తూట్లు పడుతున్నాయి అన్నప్పుడు బెటర్ మన వేలో మనం వెళ్ళిపోవటం, చాలా గౌరవం మనకి వాడి. సో మేడం ఇదంతా పక్కన పెడితే ఒక పొలిటికల్ లీడర్ గా ప్లస్ మీకన్నా మోస్ట్ సీనియర్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, వీళ్ళందరి గురించి చూసుకుంటే ఒక పొలిటికల్ లీడర్ ఎక్కువ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు? నెంబర్ 1 ఫస్ట్ నుంచి కష్టపడ్డ కార్యకర్తలకి, నెంబర్ 2 పార్టీ మారి వచ్చిన కార్యకర్తలకి, నెంబర్ 3 ఎప్పుడు పక్కనే ఉండి భజన చేసే కార్యకర్తలకి. వీళ్ళలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఒక రాజకీయ నాయకుడు? అది
ఆ వ్యక్తి మీద, వ్యక్తి మైండ్ సెట్ మీద ఆధారంగా. ఆ సీట్ లో కూర్చున్న వ్యక్తికి భజన ఇష్టం ఉంటే భజన బ్యాచ్, లేదు కష్టపడ్డ కార్యకర్తలకి అవకాశం ఇచ్చే వాళ్ళు ఒకప్పుడు ఉన్నారండి. రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, వాళ్ళందరూ లిఫ్ట్ ఇచ్చినట్టు. ఎందుకంటే చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగిన లీడర్స్, ఇప్పుడు తీసుకున్న లీడర్స్ అందరు చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళు. వాళ్ళకి ఆ రోజు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సో కాల్డ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ గుర్తింపు లభించింది. ఒక లీడర్ ఒక అవకాశం ఇస్తే వాళ్ళు నిలబెట్టుకున్నారు, వాళ్ళ కష్టం ఉంది. ఈ రోజు ఆ స్థాయి నుంచి రావాలి అంటే అది ఇంపాసిబుల్ థింగ్. ఈ రోజు నమ్ముకున్న వాళ్ళని కూడా ముంచే టైప్ లో ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప, ఏదైనా నిజమైన ప్రేమ అయితే ఒకప్పుడు ఉన్న అభిమానం, బాండింగ్, ఒక లీడర్ కి కార్యకర్తకి, ఒక లీడర్ కి నమ్ముకున్న నాయకుడికి ఉండేటువంటి బాండింగ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు అందుకే గాడ్ ఫాదర్ అన్న వర్డ్ ఇప్పుడు యూజ్ చేయడం చాలా కష్టం. 100% మేడం. ఇంకొక డౌట్ ఏంటంటే, ప్రస్తుత రాజకీయాలు నమ్మకం మీద నడుస్తుందా, డబ్బు మీద నడుస్తుందా? రెండు. ఇంకా మానవత్వం బతుకుందని ఉందంటారా? కొద్దిగా ఉంది. ఒకప్పుడు ఇది ఎక్కువ ఉండే, అది తక్కువ ఉండేది. ఇప్పుడు ఇది కూడా కొరతతో ఉంది. దాన్ని ఎవరికి వాళ్ళు కాపాడుకుంటూ ముందుకెళ్ళి. సో ప్రెసెంట్ గా నార్మల్ గా మాట్లాడుకుంటే, ఒక వ్యక్తి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తిలో ఎంత మంచితనం ఉంది కన్నా ఆ వ్యక్తి కాడ ఎంత డబ్బులు ఉన్నాయి అనేది బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు ఇట్లా ఆలోచించడానికి కారణం ఏంటంటారు? బికాస్ మనీ పాలిటిక్స్ అయిపోయింది కదా మొత్తం. ఈ రోజు నువ్వు మంచోడిగా, నువ్వు నిజంగా ప్రజల మీద ప్రేమతో వస్తున్నావా, భూములు రెగ్యులరైజ్ చేసుకోవడానికి వస్తున్నావా, లేదా ఇంకెక్కువ సంపాదించుకోవడానికి వస్తున్నావా, కాపాడుకోవడానికి వస్తున్నావా, జనాల్లో నీకంటూ లైఫ్ లైట్ లో ఉండాలని వస్తున్నావా, ఎలా తెలుస్తుంది? ఓకే, సో వస్తున్నావంటే తన కెపాసిటీ అని చూస్తున్నారు. ఈ క్యారెక్టర్ ఏంటో చూస్తలేరు. ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే చూస్తారో అప్పుడు మంచి నాయకులు దొరుకుతారు. మనకు పాసిబిలిటీ ఉందంటారు ఇప్పుడు? అదే చెప్తున్నా కదా, అలాంటి వ్యక్తులకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఉంటది. ఎందుకు ఉండదు? ఇచ్చే అవకాశం ఉందంటారు. అసలు ప్రజలు కనుక ఖచ్చితంగా వాళ్ళు కనుక ఆలోచిస్తే ఏదైనా పాసిబుల్. సో మేడం, మీరన్నట్టు నేను చాలా మందిని కూడా ఈ డౌట్స్ రైజ్ చేస్తా, చాలా మందిని క్వశ్చన్ అడిగాను. అసలు ఎలక్షన్స్ వచ్చాయనంటే మోస్ట్లీ చాలా వరకు ప్రజలు ఎందుకు ఏం ఆలోచిస్తారంటే, ఎలక్షన్స్ వచ్చినాయి, ఈ రోజు నాకు ఎంత వస్తాయి, నాకు ఓటుకి ఎంత ఇస్తారని చూసుకునే వాళ్ళు తప్ప గెలిస్తే నాకేం చేస్తాడో అని ఆలోచించే వాళ్ళు లేరు. దానికి గల కారణం ఏందంటారు? ఎవరిది తప్పది? ఒక రాజకీయ నాయకుడిది తప్ప, లేదంటే ప్రజలది తప్ప? నష్టం ఎవరికి జరుగుతుంది? సో ప్రజలకే నష్టం ఉండొచ్చు, మీరు అన్నట్టు ప్రజలకు నష్టపోవచ్చు. కాకపోతే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, నేను ఓటేయకపోతే వాడికే నష్టం అన్న కాన్సెప్ట్. ఇప్పుడు గెలుపోవటంలో తాత్కాలికం, పర్మనెంట్ గా ఏ లీడర్ ఏ గవర్నమెంట్ కూడా ఉండదు. ప్రజలే పర్మనెంట్. ఓకే, సో ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ లీడర్ వచ్చినా వీళ్ళకంటే బాగా చేశారా లేదా, వీళ్ళకంటే ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ప్రజలే బాధ్యత, ఇది ప్రజలదే బాధ్యత. మనం ఒక అవకాశం, ఇంటి పెద్ద బాగుంటే కుటుంబం ఎంత బాగుంటుందో, ఇంటి పెద్ద సరిగ్గా లేకపోతే కుటుంబం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో, వచ్చే లీడర్ని భావితరాల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఒక చేతిలో పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎటువంటి వ్యక్తి చేతిలో పెడుతుంది? మన కులం లేదా డబ్బు, ఇవి రెండు తిండి పెట్టవండి. ఇవి రెండు వాళ్ళకి ఏమి మేలు చేయవు. ఎటువంటి విజన్ తో వస్తున్నారు, ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు, భవిష్యత్ తరాల కోసం ఎటువంటి ప్రణాళికలు, వీళ్ళు కొట్టుకుంటున్నారా, ప్రేమగా నటిస్తున్నారా? ఎప్పుడైతే ప్రజలు ఇంత డీప్ గా వేసే ఒక్క ఓటు కూడా ఎప్పుడైతే డీప్ అనాలిసిస్ జరుగుతుందో, ఆ మాటవైతే వస్తుందో, ఖచ్చితంగా మన గతంలో ఇంకా ఇప్పటికి కూడా అప్పటి లీడర్స్ అని గొప్ప లీడర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా, మళ్ళీ అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెతికి తెచ్చుకునే ప్రయత్నం కనుక చేస్తే, అటువంటి వాళ్ళకి కనుక అవకాశం ఇస్తే, ఖచ్చితంగా నిజాయితీ పరులు చాలా మంది ఉన్నారు. ప్రజలని సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించి ప్రజల కోసం పర్సనల్ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేసే వచ్చే లీడర్స్ చాలా మంది. వాళ్ళకి అవకాశాలు రావట్లేదు, కానీ వాళ్ళకి గనక అవకాశం వస్తే, ప్రజలు కూడా అది అర్థం చేసుకుని వాళ్ళకి అవకాశం ఇస్తే, హ్యాపీగా ప్రజలు వాళ్ళ యొక్క భవిష్యత్తుని, వాళ్ళకి ఏదైతే భరోసా ఇవ్వగలిగిన నాయకత్వానికి ఎప్పుడైతే ఓట్లు ఇస్తారో ఖచ్చితంగా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడారు కదా మేడం. సో రిజర్వేషన్ చాలా సెన్సిటివ్ టాపిక్ కావచ్చు. ఒక ఎడ్యుకేషనల్ పర్సన్ గా, మీరు ఒక డాక్టర్ గా, ప్లస్ ఒక యాక్టివ్ యంగ్ పొలిటీషియన్ గా, ప్రెసెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద రిజర్వేషన్ అనేది కరెక్ట్ అంటారా? రిజర్వేషన్ అనేది లేకపోతే ఓన్లీ మీరు అన్నట్టు మనీ ఎవరికైతే ఉంటే వాళ్ళు మాత్రమే ఉంటారు. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదకి వస్తే మాత్రం నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే, మార్క్స్ పెంచాలి. ఓకే, మార్క్స్ ఇప్పుడు ఏదైతే లిమిట్ పెట్టారో, ఇప్పుడు 90 వచ్చినోడేమో ఇంట్లో కూర్చోండి, 36, 37 వచ్చిన వాళ్ళు సీట్ లో కూర్చోండి. ఓకే, ఎలా? సో వాళ్ళ మెరిట్ అనేది పెంచితే డెఫినెట్ గా ఫ్యూచర్ జనరేషన్స్ లో క్వాలిటీ ఆఫ్ పీపుల్ అందించగలుగుతాం. సో మెయిన్ క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ కానివ్వండి, ఏదైనా సరే, ఒక డాక్టర్ తీసుకుందాం, మీరు ఏది తీసుకున్నారు కదా, ఆ మెరిట్ అనే దాన్ని పెంచితే తను కూడా, ఇప్పుడు
చాలా మంది గతంలో చూసుకుంటే గొప్ప గొప్ప నాయకులు, లేడీస్, ఐఏఎస్, ఐపీఎస్ అయిన వాళ్ళు మేము వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నాము. వాళ్ళకి క్యాస్ట్ అడ్డు రాలేదు, కమ్యూనిటీ ఏది అడ్డు రాలేదు కదా. మన సంకల్పం వల్ల మనం గట్టిగా నమ్ముకొని ఉంటే అఫ్ కోర్స్ అందరికీ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉండొచ్చు ఏదో ఒక టైంలో, ఏదో ఒక కానీ మనం గట్టిగా అనుకుంటే సాధించలేదంటే ఏది. ఇన్ కేస్ ఒకవేళ రిజర్వేషన్ చేంజ్ చేయాలి అనే మైండ్ సెట్ మీకుంటే, మీకు అధికారంలో ఉంటే మీరేం చేస్తారు? డెఫినెట్ గా అండి, రిజర్వేషన్ ప్రకారం కూడా వారికి న్యాయం చేస్తూ మెరిట్ కి నేను ఫస్ట్ అవకాశం, మెరిట్ కి ప్రియారిటీ ఇస్తాను. ఇప్పుడు 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీరికి కూడా 90 వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ ఐ విల్ గో అకార్డింగ్ టు ద రిజర్వేషన్. ఓకే, ఇఫ్ నాట్ ఐ విల్ గో ఫర్ ద మెరిట్. సో సింపుల్ లాజిక్. సో చాలా సింపుల్ లాజిక్, ఎందుకంటే చాలా క్లారిటీ, చాలా బాగా చెప్పారు. ఒకవేళ నిజంగా ఈ క్వశ్చన్ ఎవరైనా అడుగుంటే వాళ్ళు కూడా నిజంగా దీన్ని స్కిప్ చేసేవాళ్ళు, మాట్లాడడానికి కూడా ఇష్టపడి ఉండరు. మీరు చాలా క్లారిటీగా, కాన్ఫిడెన్స్ చెప్పారు. ఒకటండి, ఈ రోజు నాకు మీకు నష్టం, ఏది మాట్లాడినా కూడా తప్పులు పట్టేవాళ్ళు, ఏది మాట్లాడినా కాంట్రవర్సీ చేసేవాళ్ళు, ఏం చేసినా కూడా ఏదో ఒకటి అనేవాళ్ళు. మీరు ఎక్కడికి పోయినా ఈ భూప్రపంచం మొత్తం ఉంటానే ఉంటారు. కానీ మనకి ఎటువంటి లాభం లేకుండా నిస్వార్థంగా మాట్లాడే ప్రతి మాట కూడా ధైర్యంగా చెప్పగలిగితేనే కదా. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ రోజు నీ కులం నాకు ప్రామాణికం కాదు, నాకు అందరు ఒకటి, నాకు మాత్రమే అయితే అందరిని ఒకేలా చూస్తాను. ఈ కులము, మతము వీటి జోలికి అసలు నేను వెళ్ళను. నేను ఒక మనిషిని మనిషిలాగా గౌరవిస్తాను. అది కింద స్థాయి పనిచేసే వ్యక్తి కావచ్చు, పై స్థాయిలో ఉంది, నాకైతే ఈక్వల్ గౌరవాన్ని నేను ఇస్తాను. నాకు ఆ సంస్కారం ఉంది. ఆ సంస్కారం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తా అంటే, బాగా కష్టపడిన వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు రాలేకపోయారు, చేయలేదు, అటువంటి వారికి కూడా ప్రభుత్వం వారికి మంచి అవకాశాలు కల్పిస్తున్నప్పుడు, నీకు చదువుకుంటే నువ్వు పాస్ మార్క్స్ తో వెళ్ళిపోవడానికి, నువ్వు బాగా చదువుకొని ముందుకెళ్ళడానికి చాలా తేడా ఉంటది కదా. ఇప్పుడు ఇందులో కూడా మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా. మీకు గవర్నమెంట్ స్కూల్లో కూడా మెరిట్ పర్సెంటేజ్ కూడా మీరు టాలీ చేసుకుంటే వస్తుంది కదా. సో ప్లేస్ కొంత ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా మన మైండ్ సెట్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో మేడం, మీరు ఏదైతే కమ్యూనిటీ చూడను అందరూ నాకు సమానం అని అన్నారో, అదే కమ్యూనిటీ నుంచి మీ ముదిరాజు సంఘానికి సంబంధించి, మీ ముదిరాజు కమ్యూనిటీలో చాలా వరకు ముదిరాజులో మీరు ఎలాగో ముదిరాజు సంఘంలో కూడా ఒక మంచి కీలక బాధ్యతలు పోషిస్తున్నారని కూడా తెలుసు అందరికి. మీ ముదిరాజు సంఘంలో ఉన్న పెద్ద నాయకులు కూడా మీకు సపోర్ట్ గా ఉన్నారని తెలిసింది, అది వాస్తవమే అంటారా? ఒకటండి, నేను ఫస్ట్ నుంచి కూడా ఈ కమ్యూనిటీ బేస్ లో పొలిటికల్ గా రాలేదు. ఓకే, నేను ఏ కమ్యూనిటీ బేస్ తో రాలేదు పొలిటికల్. నేను వచ్చినప్పుడు కూడా నాకు ఏ నాయకుడు కూడా తెలియదు, వచ్చాకే పరిచయం, వచ్చాక లీడర్ తో ఫాలో అయ్యాను. నేను ఓన్ డెసిషన్. సో కమ్యూనిటీ విషయం కదా వస్తే కుటుంబ సభ్యులు, ఓకే, అవి సీ దెమ్ యాజ్ మై నైబర్స్, రిలేటివ్స్ గా చూస్తాను. నా డివిజన్ లో ప్రజల్ని, నా కమ్యూన్ ప్రజల్ని అన్న అక్క అనుకుంటూ మాట్లాడుకుంటాను. సో ఇక్కడ వాళ్ళ అది రక్త సంబంధిగా ఉండొచ్చు, ఇక్కడ అంతకంటే గొప్ప అనుబంధం ఇక్కడ వీళ్ళతో కూడా ఉంది. సో వాళ్ళు వేరు వేరు ఇది అది నేను చెప్పను. మనం బాగుంటే అందరూ ఉంటారండి. మనం కష్టంలో ఉన్నప్పుడు ఇక్కడ అవమానం పడుతున్నా, ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం అంటే మనకి మనమే ఫేస్ చేస్తాం. సో నేను ఎవరో ఉంటారు, ఎవరో ఉన్నారు, అందరి ఆశీస్సులు ఉంటే చాలు. వాళ్ళ పెద్దలందరూ ఆశీస్సులు, పెద్దల్ని గౌరవిస్తాను, వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాను. కేవలం పొలిటికల్ ఎజెండా కోసం లేని ప్రేమను కురిపిస్తూ వాళ్ళని పొలిటికల్ గా వాడుకుంటూ, ఇక్కడ నేను ఉన్న డివిజన్ లో ఎక్కడ ఉంది చెప్పండి. నేను 2 సార్లు జనరల్ కేటగిరీలో గెలిచాను. సో నేను ఎక్కడ కమ్యూనిటీని వాడుకున్నాను. సో మీరు ఇప్పుడు అన్నట్టు ఒకటే డివిజన్ లో జనరల్ కేటగిరీలో 2 సార్లు గెలిచా అన్నారు. ఇప్పుడు పోయిన ఎలక్షన్స్ లో చూసుకుంటే ఒకటే డివిజన్ లో ఒకటే కుటుంబానికి సంబంధించి మోస్ట్లీ దూరపల్లి శ్వేత ఫ్యామిలీ అని అంటే, దూరపల్లి ఫ్యామిలీ అంటే అందరికి వెల్ నోటెడ్ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీ నుంచి ఇద్దరు, మీరు ప్లస్ మీ బాబాయ్, ఇద్దరు వేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా నించొని పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అంటే ఒక ఫ్యామిలీ డాక్టర్స్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ ఇద్దరు ఏ ఫ్యామిలీలో లేదు అంటే ఇద్దరు వేరు పార్టీస్ నుంచి, చీఫ్ మినిస్టర్ స్థాయి దగ్గర నుంచి ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి, గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు పనిచేసినటువంటి వ్యక్తులు. ఒక ఫ్యామిలీ మా అంటే ఫాదర్ తర్వాత సన్ వస్తారు, లేదా డాటర్ వస్తుంది. ఫాదర్ ఉండగా సన్ వచ్చిన వాళ్ళు, కూతురు ఒక పార్టీలో ఉన్న వాళ్ళు లేరా? భవిష్యత్తు ఓకే, మీరు అన్నట్టు ఒకటే ఫ్యామిలీ నుంచి డాక్టర్స్ రావచ్చు, పొలిటీషియన్స్ రావచ్చు. కాకపోతే డాక్టర్ ఫీల్డ్ కి వచ్చేసరికి నువ్వు ఓడిపోతేనే నేను పాస్ అయితేనే నువ్వు ఫెయిల్ అవుతావు అనే కాన్సెప్ట్ తో ఉండదు. కానీ రాజకీయంలో నువ్వు ఓడిపోతేనే నేను గెలుస్తా అని ఒక మైండ్ సెట్ తో ఉండాల్సిందే. మేము అలా రాలేదు. ఎవరు గెలిస్తే వాళ్ళు పని చేసుకుంటారు, ఎవరికో ఒకరైతే గెలుస్తారు. మిగతా 2-3 ఎంతమంది కంటెస్ట్ చేసినా వాళ్ళు ఓడిపోవాల్సిందే. ఎవరికి ఒకరికి అవకాశం వస్తుంది. మా ఇద్దరు కాకుండా 3వ వ్యక్తికి రావచ్చు అవకాశం. నోబడీ ఈస్ పర్మనెంట్ హియర్. ఇఫ్ ఇట్ ఈస్ రిటన్ హియర్ దట్ విల్ హ్యాపెన్. సో మీ బాబాయ్కి మీకు ఎటువంటి క్రాషెస్ లేవంటారు? క్రాషెస్ ఏంది? ఇప్పుడు ఒకటండి, నేను ఇబ్బంది భావించట్లేదు, వాళ్ళకుంటే ఐ డోంట్ కేర్, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. నేను ఏది కూడా ఐ డోంట్ కేర్ అండి, రాకేష్ గారు. అసలు నేను ఏది పట్టించుకోను. నేను వెళ్లే దారి కరెక్ట్ గా ఉందా, నిజాయితీకి కట్టుబడి ఉంటాను, ఇచ్చిన మాట మంత్రం లాగా భావిస్తాను.
Okay. సో నేను చేసే పని 10 మంది కోసం అయినప్పుడు ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉంటాయని నమ్మే వ్యక్తిని. ఎక్కడన్నా నేను ఇప్పటివరకు నమ్మడం అనేది నాకు ఇక్కడ అవసరం పడలేదు. బట్ ఈ 5 years జర్నీలోనే ఎక్కడ నేను నమ్మి ఒక డెసిషన్ తీసుకుని దాని వల్ల వచ్చే నష్టం కూడా నా వరకే పరిమితం. అన్నిటి మంచి జరిగినా చెడు జరిగినా నేనే బాధ్యురాలి నా లైఫ్ లో. కానీ దాన్ని ఎవరికి కూడా ఎక్స్టెండ్ చేయను. మంచి జరిగితే అందరికీ పంచుతా, నష్టం వచ్చినా ఏది వచ్చినా నా వరకే పరిమితం చేసుకుంటా. సో మేడం, ఇప్పటి వరకు మీరు చాలా క్లారిటీగా చాలా ఓపెన్ గా మాట్లాడారు. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ మోస్ట్లీ ఎక్కడ కూడా మ్యానిపులేటెడ్ లేకుండా చాలా ఓపెన్ గా చెప్తారా అనుకుంటున్నా. చెప్తారా? ఇప్పటిదాకా మీకు మాట్లాడిన దాంట్లో అలా అనిపించింది. చాలా క్లారిటీ చెప్పారు. ఇది ఇంకా చాలా ఓపెన్ గా కావాల్సిన విషయం. దోరపల్లి శ్వేత గారి ఫ్యూచర్ టార్గెట్ ఏంటి? నా ప్రజలకి నేను ఇంకా మంచి చేయాలంటే అది ఎంత పెద్ద పొజిషన్ లో ఉంటే నేను చేయగలుగుతాను ఆ పొజిషన్ కి రీచ్ అవ్వాలనుకుంటున్నాను ప్రజల కోసం. అంటే ఆ పొజిషన్ ఏంటంటారా? లిమిట్ లేదు దానికి, ఏం లేదు, లిమిట్ లేదు, ఏదైనా అవ్వచ్చు. దోరపల్లి శ్వేత గారు స్టెప్ బై స్టెప్ ఒక నిచ్చెన క్రియేట్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. అది దేనికోసం అయి ఉంటది? ఇప్పటి వరకు మనకి ఒకళ్ళు ఉండాలి ఇంట్లో, కనుక ఫాదర్ చేయబట్టుకొని నడవడం అలవాటు మనకి జనరల్, అదే అలవాటు ఉంటుంది బేసిక్. పొలిటికల్ గా వచ్చా కూడా ఒకళ్ళు చేయబట్టుకుంటే ఇక్కడ ఫాదర్ కాబట్టి సేఫ్. అక్కడ అలాంటి వ్యక్తులు ఉంటారని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఎవరు చేయి ఉన్నా లేకపోయినా నిలబడగలగడానికి దానికి కావాల్సిన విధంగా నేను తయారవుతున్నాను. నన్ను చెప్పమంటారా మేడం ఆ నిచ్చెన దేనికోసం అనేది? దోరపల్లి శ్వేత గారు ఎమ్మెల్యే కావాలని ఆ నిచ్చెన కట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు పొలిటికల్ గా ఇన్ని ఇయర్స్ తో కార్పొరేటర్ అవ్వాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలని ఏది ఫిక్స్ చేసుకొని నేను రాలి. ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలతో ఉండాలి, నేను ప్రజలకి అప్పు చేయాలి. నా సంకల్ప బలం నన్ను ముందుకు నడిపించింది. ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా, శ్వేతమ్మ నువ్వు ఈ డివిజన్ నుంచి పలానా డివిజన్ నుంచి నువ్వు పోటీ చేయాలి, ఐ వాంట్ సీ యూ యాజ్ ఎ కార్పొరేటర్ అన్నాడు. ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడుకుంటే ఐ సెడ్ ఎస్. తన పక్కన ఉన్న వాళ్ళు ఎలా గెలుస్తారు, అసలు ఎలా ఇస్తున్నావు అంటే ఇదంతా పక్కన పెడతాం మేడం. దోరపల్లి శ్వేత గారు ఎమ్మెల్యే కావాలి అని ట్రై చేస్తున్నారా లేదా? 2 times కార్పొరేటర్ గా చేస్తాను. నెక్స్ట్ పొజిషన్ కి వెళ్ళాలనుకున్నది ఏదైనా కావచ్చు కదా. ఓకే, ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనకి పార్టీ అనేది ఒక దేవాలయం లాంటిది. నీకు ఇందాకే చెప్పాను నా ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి. కానీ మన గౌరవం, మన విలువ ఎక్కడైతే అది కాపాడుకుంటూ పని చేయగలుగుతాము స్వేచ్ఛగా, ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి మనకి అవకాశం వస్తుంది. ఆ పార్టీ ఏ పార్టీ అయి ఉంటుంది? ఏదైనా అవ్వచ్చు. మమ్మల్ని చెప్పమంటారా? ప్లీజ్. ఓకే మేడం, మమ్మల్ని చెప్పమన్నారు కదా, ఉన్నది ఉన్నట్టు 100% జెన్యూన్ ఒప్పుకోవాలి. అయ్యో రాకేష్ గారు, మ్యానిపులేటెడ్ గా దొంగతిరుడిగా నాకు అలవాట్లేదు. ఏదైనా నేను స్ట్రైట్ గా చెప్తాను. ఓకే చెప్పండి. మీరు ఎమ్మెల్యే టికెట్ ట్రై చేసేది బీజేపీ పార్టీ నుంచి అని చెప్పి మేము అనుకుంటున్నాం. అది వాస్తవమా కాదా? కాదు. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగామంటే మేడం, మోస్ట్లీ దోరపల్లి శ్వేత గారికి హిందూ భావజాలం ఎక్కువ, హిందుత్వం అంటే ఎక్కువ ఆలోచించే వ్యక్తి మీరు. అటువంటిది నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే పార్టీ, ఫస్ట్ పార్టీ వైఎస్ఆర్సీపీ, సెకండ్ పార్టీ టీఆర్ఎస్ ఏదైతే ఉందో, ఒకవేళ మళ్ళీ టీఆర్ఎస్ నుంచి పార్టీ మారాలి అని అనుకుంటే బీజేపీ పార్టీకి వెళ్తేనే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు హిందూ భావజాలం ఎక్కువ అని అన్నారు. నిజంగా నా లైఫ్ ఇన్స్పిరేషన్ రాముడు, ఆంజనేయుడు. ఓకే, నేను చిన్నప్పటి నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాకు వాళ్ళే ఇన్స్పిరేషన్. నేను లైఫ్ లో తీసుకునే డెసిషన్స్ కావచ్చు, నేను ఉండే విధానంలో కావచ్చు. మిస్టేక్ ఏమైనా జరిగి ఉంటే రాంగ్ పర్సన్ వల్ల మిస్టేక్ జరుగుతుంది తప్ప మనమైతే ఈ రోజు ఇక్కడ ఏ తప్పు చేయలేదు. అండ్ మోర్ ఓవర్ మీరు అడిగిన పాయింట్ కి నేను దయచేసి అంటే మీకు ఆ లాంగ్వేజ్ లో చెప్తాను. రాముడు ఏం చెప్తాడంటే, నేను అందరిలో ఉన్నాను, అంతటా ఉన్నాను చెప్తాడు. సో నాకు ఇక్కడ ఒక వ్యక్తిని నేను మతంతో, కులంతో నాకు చూడడం రాదు. ఇక్కడ రాకేష్ గారిని ఒకేలాగా చూస్తా, ఆయన ఒకేలాగా చూస్తా, నేను అందరిని ఒకేలాగా చూస్తాను. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ రాకేష్ ఈజ్ అని మాత్రం నేను అంచనా వేసుకుంటా. నేను వెళ్లే పర్సన్, ఉండే పర్సన్ అని. సో ఇక్కడ నాకు మీరు దయచేసి ఆ ట్యాగ్లు ఏవైతే ఉన్నాయో, నేను ఏ కుటుంబంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి అనేది నా చాయిస్ కాదు, మీ చాయిస్ కాదు, నా చాయిస్. మనకి ఆ చాయిస్ లేదు. భగవంతుడు నేను నమ్ముతాను. భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనం అంటే మన జన్మ తల్లిదండ్రులు ఇస్తే మన సోల్ కి తల్లిదండ్రులు నేను భగవంతుడు అని నమ్ముతాను. సో ఆ పరంగానే ఆలోచిస్తాను తప్ప ఏదైతే ఈ ధర్మం ఉందో ఆ ధర్మాన్ని నేను బలంగా నమ్ముతాను, ఫాలో అవుతాను. ధర్మానికి మతాలు, కులాలు ఏంటి మనిషికి, ధర్మానికి. సో ఐ డోంట్ అగ్రీ ఫర్ దట్. అండ్ మోర్ ఓవర్ కమింగ్ టు ద బీజేపీ థింగ్ మీరు అడిగారు. ఇన్ కేస్ ఖచ్చితంగా నాకు వెల్ విషర్స్ ఉన్నారు. సో నేను ఇప్పటి వరకు నాకున్నటువంటి స్ట్రెంత్ గానీ, ఫ్యామిలీస్ గానీ నేను ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు. వాళ్ళు కూడా అనేది ఏంటంటే నీ ఓన్ గా ఎదుగు, ఓన్ గా వెళ్ళు అనే చెప్పారు. ఎక్కడ మేము వస్తాం సపోర్ట్ కానీ వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు. మేబీ ఈ రోజు కొంచెం మనం
ఎక్స్పాండ్ అవ్వాలన్నా, లైఫ్ లో కొంచెం ముందుకెళ్లాలన్నా పెద్దలందరూ ఆశీస్సులు కూడా ఇంపార్టెంట్. సో ఇదంతా కాదు మేడం, మాకు కావాల్సింది ఒకటి, దోరపల్లి శ్వేత గారు బీజేపీలోకి వెళ్తున్నారా వెళ్ళట్లేదా? డెఫినెట్లీ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాను. 100% పక్కానా మేడం? నేను అదే చెప్తున్నాను కదా. సో ఇది మాకు చాలా పెద్ద అప్డేట్. నేను అదే చెప్తున్నాను, డెఫినెట్లీ నేను ఇక పెద్దలతో మాట్లాడి, నా వెల్ విషర్స్ ఉన్నారు, ప్రజలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గౌరవించి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించాలి. అందరితో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు డెఫినెట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాను. ఇందులో దాచిపెట్టుకోవడానికి. సో బీఆర్ఎస్ పార్టీని విడబోతున్నారనమాట. వాస్తవంగా చెప్పాలంటే నాకు పార్టీ మారడం అనేది నాకు ఇష్టం లేదు. మళ్ళీ అట్లా కాదు మేడం, ఇష్టం నా మనసులో మాట చెప్పాలి కదా. చెప్పమంటే చెప్పేస్తాను. లేదు మనసులో మాటే చెప్పండి. నేను ఆ టైప్ మైండ్ సెట్ కాదని చెప్తున్నాను కదా నేను. కాకపోతే మనం ఉండే చోటు మనం కంఫర్టబుల్ గా, గౌరవంగా, ఇవి ఎవరు చూడరు, ఎవరికి కనిపించే విషయాలు కాదు. ఈ రోజు నేను అధికారం కోసం మారట్లేదు, క్లియర్. ఎలక్షన్స్ టైం లో కాదు ఇది. నమ్మక ద్రోహం ఎవరికి చేస్తలేదు. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. గతంలో ఇచ్చారంటే ఒక వ్యక్తి ఎప్పుడు ఒకేలాగా ఉంటే మనం కూడా ఒకేలాగా ఉండగలుగుతాం. ఒక చేంజెస్ వచ్చినప్పుడు ఇంటర్నల్ గా కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు, మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా. లేదా మనం కూడా ఒక్కోసారి కొన్ని క్వశ్చన్స్ మనకి పాయింట్ అవుట్ చేస్తుంటే అసలు మనం ఇది కరెక్టేనా, అలాంటప్పుడు మనం ఆలోచించి ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఈ పార్టీని వదిలేయాలి లేకపోతే, ఎందుకంటే చాలా మంచి కార్యక్రమాలు చేశారు, ప్రజలకి చేరువయ్యే విధంగా మంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ నేను చేయగలిగాను. సో ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉంటదండి. ఒకరు తిట్టి పోవాల్సిన అవసరం నాకు లేదు. సో ఫైనల్ గా అయితే బీజేపీ జెండా పట్టుకోవడానికి మీతో పాటు మీ కార్యకర్తలు కూడా రెడీగా ఉన్నారనమాట. సో నిజంగా మేడం నాకు ఒకటి చెప్పండి, కమ్మ సామాజిక వర్గానికి అంకితం అయిందా లేదా? బలంగా ఎవరు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఉండాలనుకోవడంలో తప్పు లేదు. కానీ క్యాపబుల్ గా ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తే, బికాస్ ఎందుకంటే నేను అందరూ ఒకేలా ఉంటుందని చెప్పగలను. ఇప్పుడు నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇదేంటి నేను సేఫ్ ఆన్సర్ గా చెప్పట్లేదు, అది కూడా చెప్తున్నాను. నా బాగా కోరే దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను జనరలైజ్ చేసి చెప్పలేదు, కానీ బలంగా కొంతమందిలో నాటుకుపోయి ఉంది. ఎక్కడున్నా కానీ ఒక జనరల్ కేటగిరీ అంటే కూడా నిజంగా ఇది ఒకటి మాత్రం చెప్పాలి. జనరల్ కేటగిరీ అంటే ఏంటి రాకేష్ గారు నాకు చెప్పండి. ఓసీ అంటే ఎన్ని కులాలు? సీస్ అంటే రెడ్డిస్, బ్రాహ్మణ్స్, క్షత్రియాస్, వైశ్యాస్, సో కాల్డ్ ఓసీ కేటగిరీ కిందకి వస్తాయి. బీసీ కేటగిరీలో ఇంకా చాలా కులాలు. నేనేమంటానంటే జనరల్ కేటగిరీ అంటే ఎవరైనా నెరవేర్చు, ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు. ముందు ఆ పర్సెప్షన్ మార్చుకుంటే క్లారిటీ వస్తుంది. ఎవరు కూడా ధైర్యం చేయట్లేదు, ఒకరు ఫాలో అయిన దాన్ని బలంగా దాన్నే వెనుకబడిపోతున్నారు. కానీ కొత్త వాళ్ళకి అవకాశం వచ్చే భవిష్యత్ అంతా కూడా వాళ్ళు, కొత్త వాళ్ళకి అవకాశం రావాలి, కొత్త నాయకత్వం రావాలి. అప్పుడే కదా ఇంకొంచెం స్ఫూర్తిదాయకంగా, ఇన్స్పిరేషన్ తో వాళ్ళు చేయగలుగుతారు. సో ఈ కమ్యూనిటీ భావజాలాన్ని వీటిని తగ్గించుకొని ఉన్న జనరేషన్ చాలా మేధావులు, మంచి వాళ్ళు కమ్యూనిటీ భావజాలం గౌరవిస్తారండి. ఎవరి కమ్యూనిటీ వాళ్ళు గౌరవించారు, అదో కుటుంబం. ఆ సాంప్రదాయం మన కుటుంబం వరకు ఓకే. కానీ సమాజంలోకి వచ్చాక ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ బలం మనకు ఉంటది. కానీ సమాజంలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రజలే మనకు బలం. దాంట్లో అందరు ఉంటారండి. వ్యక్తిత్వాన్ని బట్టి విలువిచ్చే రోజులు పోయినాయి. అప్పుడు ఒక పెద్ద మనిషి విలువ ఇచ్చామంటే వాళ్ళ వ్యక్తిత్వానికి, వాళ్ళ పెద్ద మాట చెప్పాడంటే ఆ విలువ ఉండేది. ఇప్పుడు ఏంటిది, అంతా మారిపోయింది. అంత డబ్బే కాదు, డబ్బు ఒకటే కాదు, మీరు అన్నట్టు ఆ కమ్యూనిటీ బాగా ఎక్కువైపోతుంది. అది మంచిది కాదు. అది అసలు ముందు జనరేషన్స్ కి కూడా మంచిది కాదు. అలా ఉంటే ఈ రోజు గొప్ప గొప్ప వాళ్ళందరూ ప్రాణ త్యాగాలు చేశారు మన కోసం. వాళ్ళు ఏ కమ్యూనిటీ వాళ్ళ కోసం ఏ కమ్యూనిటీ అని చేశారు. సో కొంత ఇవన్నీ దాటుకొని పెద్ద మనసుతో ఆలోచించినప్పుడు చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఈ మన మనసు ఇరుకుతో ఆలోచిస్తామో ఎప్పుడు కూడా గొప్పవి చూడలేము, గొప్పగా ఆలోచించలేము. సో మేడం ఇదంతా పక్కన పెడితే చాలా మంది రాజకీయ నాయకులు ఒక పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలోకి జాయిన్ అవుతారు. కాబట్టి మీరు ఇక్కడ బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఇటు చూస్తే ఖమ్మం జిల్లాలో గానీ స్టేట్ లో గానీ మనుగడ లేకుండా ఉంది. అలాంటి టైంలో మీరు ఈ నిర్ణయం తీసుకోవడం మీకు రిస్క్ పాయింట్ అనిపించట్లేదా? రిస్క్ ఎక్కువ ఉంది అనిపించట్లేదా? నేను ఫస్ట్ నుంచి రిస్క్ తీసుకున్నాను. ఏది రెడ్ కార్పెట్ ఉందో చెప్పండి నా లైఫ్ లో అయితే ఇప్పటివరకు ఏది నాకు ఈజీగా అయితే ఏది రాలేదు. చాలా రిస్క్, చాలా హార్డ్ వర్క్. సో ఒకటి వాల్యూస్ ఉన్న వ్యక్తులతో, విలువలు ఉన్న వ్యక్తులతో ప్రయాణం చేస్తే నేను అనుకున్న
మంచి పనులు నేను చేయగలుగుతాను ఒక కాన్సెప్ట్. ఓకే. ఇక్కడ వేరే ఇతర ఏమీ లేదు. సో మనకు ఇంకొకటి, ఎవరు కూడా ఎవరిని డిసైడ్ చేయలేరు. ఓకే. అది పార్టీ కావచ్చు, వ్యక్తిని కావచ్చు. ఎవరెవరి తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. అది కనుక మన మైండ్ లో పెట్టుకుంటే అండి, చాలా పద్ధతిగా మాట్లాడతారు, చాలా పద్ధతిగా పనులు చేస్తారు చాలా, కానీ దాన్ని మిస్ అవుతున్నారు అందరు. సో మేడం ఇంత చెప్పారు కదా, అసలు కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీ పార్టీలోనే చేరాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి మాది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. నా చిన్నప్పుడు పెద్ద ఇందిరాగాంధీ గారి ఫోటో ఉంటుంది, చాలా పెద్దది. సో తాతయ్య, బాబాయ్ అందరు కాంగ్రెస్ పార్టీ, ఒక్క పార్టీలోకి వాళ్ళు వెళ్ళలేదు కూడా. నేను వైసీపీలోకి రావడానికి కారణం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ మహాసముద్రంలో అక్కడ జనరేషన్స్ క్యారీ ఆన్ అవుతుంటారు. కొత్త వాళ్ళకి అవకాశం కష్టం, అది ఓపెన్ థింగ్. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశాలు, పాపం పాత కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ, అక్కడ ఉన్నటువంటి పెద్దల సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నా బలం ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, ఈ రోజు నేను ఎంత నిజాయితీ పరురాలైనా, మనం ఎంత నిజాయితీ ఉన్నా, ఎంత గొప్ప పనులు చేసిన అవకాశం ఇవ్వాలి కదా, రావాలి కదా నేను చేయాలంటే. అండ్ మోర్ ఓవర్ సిద్ధాంతాలు, విలువలు, ఇవన్నీ దాంతో పోల్చినప్పుడు నాకు వేరే అభిప్రాయాలు ఆ విషయాల పట్ల. ఓకే. సో అందుకని 100% బీజేపీ ఫిక్స్ అనమాట మీరు? అఫీషియల్ గా నేను చెప్పలేదు, ఐ హావ్ టు థింక్ ఇట్. ఓకే. సో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాం. ఎందుకనంటే సుమారు ఒక 15 సంవత్సరాలు 10 నుంచి 12 సంవత్సరాల వరకు మీరు చాలా సిచ్యువేషన్స్, స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చిన పరిస్థితి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా మంచి డిసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. సో మేడం, చాలా మంది యూత్ లీడర్స్ ఉన్నారు, రాజకీయాల్లోకి రావాలి, ఏదో ఒకటి చేయాలి అని ఒక తపన ఉంటుంది ఆ యూత్ లో. రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్న యూత్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్నిటికీ సిద్ధపడి ఉండాలి, దేన్నైనా తట్టుకోగల శక్తి పెంచుకోవాలి, ప్రజల పట్ల పూర్తిగా బాధ్యత, ప్రజల పట్ల ప్రేమ, మార్పు తీసుకురాగలిగేటువంటి విజన్ తో రావాలని కోరుకుంటారు. చాలా ఓర్పు ఉండాలి, సాక్రిఫైస్ ఎక్కువ ఉంటుంది పొలిటికల్. ఓకే. అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అడుగు అడుగునా దెబ్బతింటాం. ఓకే. సో అన్నిటికీ రెడీగా ఉంటేనే పొలిటికల్ లోకి రావాలంటారు. అంటే వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడి పొలిటికల్ గా కూడా ఒక బలమైనటువంటి మార్క్ క్రియేట్ చేసుకునేలాగా వస్తే బాగుంటుందని నా ఆలోచన. సో మేడం, ఫైనల్ గా మన ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది నాయకుల గురించి మిమ్మల్ని అడుగుతాను. ఒక్క వర్డ్ లో సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మేడం, ఉన్నది ఉన్నట్టు వాళ్ళ గురించి సింగిల్ వర్డ్ లో చెప్పాలి. మీకు ఎంతో ఇష్టమైన పొలిటికల్ ఫాదర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. తుమ్మల నాగేశ్వరరావు గారు. మంచి విజనరీ ఉన్నటువంటి లీడర్, అభివృద్ధికి కట్టుబడే వ్యక్తి, చాలా పెద్దరికంగా వ్యవహరిస్తారు. పువ్వాడ అజయ్ కుమార్ గారు. హార్డ్ వర్కింగ్, తను అనుకున్నది చేయడం కోసం ఎంత దాకా వెళ్ళగలిగే, ఏదైతే చేయగలిగే సమర్థత కలిగిన వ్యక్తి పువ్వాడ అజయ్. ఓకే. బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు చాలా కష్టపడి పైకి వచ్చారు. ఇంకా మంచి విధి విధానాలు కలిస్తే ఎక్కువ మందికి చేరువ అవుతారనేది నా ఆలోచన. ఈటెల రాజేంద్ర గారు. ఈటెల రాజేంద్ర గారు ఈజ్ ఏ వెరీ గ్రేట్ లీడర్. చాలా కష్టపడి వారు ఈ స్థాయి వరకు రీచ్ అయ్యారు, చాలా తట్టుకొని. గ్రేట్ థింగ్ ఏంటంటే వారి బిఫోర్ లాస్ట్ ఎలక్షన్ ఒక ప్రభుత్వం మొత్తం మూకుమ్మడిగా ఫోకస్ పెట్టినా కూడా విజయం సాధించారు. అక్కడ గట్స్ కి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు లీడర్ పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని అవన్నీ తట్టుకుంటూ నాకు అది ఎప్పుడు కూడా హిస్టారికల్ గా అనిపిస్తుంది. హిస్టారికల్ విన్నర్. సో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. భగవంతుడు మంచి అవకాశం ఇచ్చారు, ఆయన చాలా ఫేస్ చేశారు, చాలా తట్టుకున్నారు అవమానం. మనిషికి ఫౌండేషన్ అవమానం ఉంటుంది కదా, అవమానించిన వాడు ఎక్కడ ఉంటాడో తెలియగానే అవమానింపబడిన వాడు మాత్రం ఖచ్చితంగా పైకి వెళ్తాడని ఒక ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు. కానీ తనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని కనుక పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగితే చాలా మంచి లీడర్. మోదీ గారు మనకి మన భారతదేశం చేసుకున్నటువంటి ఒక అదృష్టం. అటువంటి వ్యక్తులు తయారు చేయడం చాలా కష్టమైనప్పటికీ కూడా ఆయనతో పాటు ఇంకా అటువంటి నాయకత్వాన్ని ఇంకా చేసే దిశలో కూడా వారు ఆలోచిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు హీఈస్ లైక్ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటారో అది ఆయన ఉండి చూపిస్తున్నారు, అన్ని తట్టుకొని. చంద్రబాబు గారు
చంద్రబాబు నాయుడు గారు అసలు డెవలప్మెంట్ అనేది పరిచయం చేసినటువంటి గొప్ప విజనరీ లీడర్, ఫేవరెట్ లీడర్. సో మేడం, యాజ్ ఏ ఒక ఉమెన్ పొలిటీషియన్ గా మనకి గవర్నమెంట్ రాజ్యాంగం ఒక జీవో ఉంది. ప్రతి ఎలక్షన్స్ లలో ప్రతి నియోజకవర్గం నుంచి ఉమెన్స్ కి ఒక కేటగిరీ కింద సీట్లు కేటాయించడం జరుగుతుంది. సీట్లు కేటాయించిన తర్వాతకి వాళ్ళు విజయవంతంగా గెలిచిన తర్వాతకి పరిపాలించడానికి హస్బెండ్ డామినేషన్ చాలా వరకు ఉంటుంది ఉమెన్స్ మీద. దాని గురించి మీరు ఏం చెప్తారు? డామినేషన్స్ అనేది ఏముండదు ఇక్కడ. వాస్తవానికి ఏంటంటే స్వతహాగా ఉమెన్ పొలిటికల్ గా రావాలి అని చూస్ చేసుకునే పర్సెంటేజ్ చాలా తక్కువ. ఓకే. ఫస్ట్ నుంచి కూడా మన వ్యవస్థలో ఎలా అలవాటు పడిపోయింది అంటే ఒక ఎక్కువ మెన్ కి పొలిటికల్ గా ఎక్కువ డామినేటింగ్ ఉంటారు పాలిటిక్స్ లో. మహిళలు చాలా తక్కువ ఫస్ట్ నుంచి కూడా. కానీ ప్రధానమంత్రులుగా చేసిన, సీఎంలుగా చేసిన తక్కువ పర్సెంటేజ్. సో రిజర్వేషన్ ఈ రోజు ఏదైతే ప్రభుత్వం జీవో తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళకి రావాల్సిన అవకాశంలో కూడా వీళ్ళు ఎక్కడైతే వాళ్ళ హస్బెండ్ యాక్టివ్ గా ఉంటారో, యాక్టివ్ రోల్ అటు పార్టీకి కానీ ప్రజలకు కానీ వారి కుటుంబానికి ఇవ్వాలనుకుంటుంది టికెట్, ఏ పార్టీ అయినా. అలా మహిళలు కూడా వాళ్ళకి కొంత ఇష్టం ఉన్నా లేకపోయినా భర్త కోసం ఖచ్చితంగా రిజర్వేషన్ లో భాగంగా వాళ్ళు రావడం జరుగుతుంది. నేనేమంటానంటే అలా వచ్చినప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను కూడా చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి, మాకు అవకాశం వచ్చి ఆ గౌరవం కానీ ఆ బాధ్యత కానీ. అలాంటి వారికి వీళ్ళు కొంచెం స్వేచ్ఛనిచ్చి సపోర్ట్ చేసి పక్కకుంటే వాళ్ళే తెలుసుకొని కొంచెం కాకపోయినా కొంత టైం తర్వాత అయినా ప్రజలతో కానీ ఈరోజు మహిళలు ఏదైనా చేయగలుగుతారు కదా. సో ఇది చేయలేము అది చేయలేము అనేది ఏమీ లేదు. సృష్టికర్తకి మనం ఏది చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి అవకాశం వస్తే గనక వారు చాలా వీళ్ళకంటే బాగా చేయగలుగుతారు. ఆ అవకాశం వాళ్ళు కల్పించారు. మేడం, ఇప్పటి వరకు చాలా టైం కేటాయించారు మా కోసం. సో రానున్న రోజుల్లో కూడా మీరు మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.